ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరిగితనము గల ఆత్మని ఇయ్యలేదు. మరి దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇస్తే మరి ఇంద్రియాలను ఎందుకు జయించలేకపోతున్నాం? ఆశా నిగ్రహాన్ని ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం? ఇలా ఉండకూడదు అనుకుంటాం, తీర్మానం చేస్తాం, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, మళ్ళా కొద్ది కాలంలోనే మళ్ళీ అంతే చేస్తాం. ఇలా చేయొద్దు అనుకుంటాం, అంతే చేస్తాం. ఇలా ఉండొద్దు అనుకుంటాం, అంతే ఉంటాం. ఇలా మాట్లాడొద్దు అనుకుంటాం, అలానే మాట్లాడతాం. ఇలా ప్రవర్తించొద్దు అనుకుంటాం, మళ్ళీ అలానే ప్రవర్తిస్తాం. మరి ఎందుకు అలా అవుతుంది అంటే ఇంద్రియ నిగ్రహం లేక, ఆశా నిగ్రహం లేక. ఒకవేళ ఆ నిగ్రహ శక్తి మన దగ్గర ఉంటే మనం అనుకున్న దాని ప్రకారం అలా నిలబడిపోతాం. కానీ అది జరుగుతుందా? అలాంటి శక్తి నిజంగా మనకుందా అంటే మొదటి మానవుడికే అది లేదు. దేవుడు చెప్పాడు అది తినొద్దు అని, తినకుండా తన్ను తాను నిగ్రహించుకొని దేవుని మాటకు కట్టుబడే విధంగా ప్రవర్తించటం మొదటి మానవుడికే చేతగాల.